గాంధీకి నిజంగా మరి ఎవరు ఐడియాలు ఇస్తారో మరి ఆయన తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా అసలు ఏం అర్థం కాదు. అంటే నోటికి ఏదొస్తే అది వాగుడు. ఎందుకంటే సైన్యం మన భారతదేశంలో బార్డర్లో ఉన్నటువంటి సైన్యము నిజంగా అంటే వాళ్ళు కులమతాల అతీతంగా అసలు దేన్ని పట్టించుకోకుండా దేశ రక్షణ కోసం వాళ్ళు రాత్రింబవళ్ళు కష్టపడుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు కులం మరక మతం మరక ఇరికించడం అనేది నిజంగా వాళ్ళని అవమానపరచడం. వాళ్ళు నిజంగా ఒకసారి సైన్యంలో జాయిన్ అయ్యారంటే వాళ్ళు ఏవి చూడరు. నిజంగా నా దేశము దేశం కోసం నేను ప్రాణాలు ఇస్తా అనేటువంటి ఒకే ఒక దృక్పథంతో వాళ్ళు బార్డర్లోకి వెళ్తారు, ఆర్మీలో చేరుతారు. అటువంటి వాళ్ళను మరి దీన్ని ఏమనాలి, ఈయన అగ్రవర్ణాల గుర్తిట్లో సైన్యం ఉందంట. మరి ఇన్ని రోజులు అసలు నిజంగా రాహుల్ గాంధీ మరి అగ్రవర్ణమా పేద అయినా ఆయన ఫస్ట్ సమాధానం చెప్పాలి. మరి ఆయనది ఏ వర్ణం? నిజంగా ఆయన అగ్రవర్ణం కాదా? ఆయన మాట్లాడితే నేను బ్రాహ్మణుని అని చెప్పుకుంటాడు, మాట్లాడితే నేను అదే అని చెప్పుకుంటాడు, ఇదే అని చెప్పుకుంటాడు. ఆయన నిజంగా మరి రాహుల్ గాంధీది మరి ఏ వర్ణం, అగ్రవర్ణమా వెనుకబడ్డ తరగతులా అనేది తెలుసుకోవాలని నిజంగా దేశ ప్రజలకైతే ఖచ్చితంగా ఉంది. మరి ఇక్కడ ఇప్పుడు ఈయన సైన్యాన్ని కూడా మరి రొంపిలోకి లాగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. 10% ఉన్నటువంటి వాళ్ళే సైన్యాన్ని నియంత్రిస్తున్నారట. సైన్యంలో ఒక పెద్ద పోసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. దాంట్లో ఎవరైనా వెళ్ళొచ్చు, వీళ్ళే వెళ్ళాలి వాళ్ళే వెళ్ళాలని ఉండదు కదా, అందరూ వెళ్తారు. మరి గతంలో ఎవరెవరు పనిచేసారు ఏందనేది ఆయన ఒకసారి తెచ్చిపెట్టుకుంటే తెలుస్తుంది. నిజంగా అగ్రవర్ణాలు మేము ఏదో చేయాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు చిన్న స్థాయి నుంచి ఒకసారి ఆర్మీలో ఎంటర్ కావాలంటే ఎంత కఠినమైన పరీక్షలు ఉంటాయి, వాళ్ళు ప్రతిరోజు ఎంత పని చేయాలి, ఏం కథ, వాళ్ళు మధ్యలో ఎన్ని టెస్టులు పాస్ కావాలి ఏంది, అట్లా ఉట్టేనే ఇయ్యారు కదా వాళ్ళకు పెద్ద హోదా. మరి అది కనీస జ్ఞానం లేకుండా ఇక 10% ఉన్న వాళ్ళే మొత్తం సైన్యాన్ని మొత్తం వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో నిజంగా అంటే దేశ సైన్యాన్ని అవమానపరచడం. మరి ఈయన మళ్ళొక్కసారి ఆ మాటలు అయితే మాట్లాడిండు. మరి ఎన్నికల ప్రచారంలో మరి ఆయన ఎక్కడ తిరిగి హిందువులను విభజించాలి. ఇప్పుడు రాహుల్ గాంధీది కాంగ్రెస్ పార్టీది ఏంటంటే హిందువులు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు హిందువులల్లా చిచ్చు పెట్టాలి, దాన్ని విడగొట్టాలి. అందుకే బీసీ రిజర్వేషన్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఇక సైన్యాన్ని తెచ్చారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లలో ఓడిపోతే ఇంకోటి తెస్తారు కావాలి. వాళ్ళకి ఏం లేదు, హిందూ ఓట్లు సంఘటితం కాకుండా దాన్ని విడగొట్టాలి. ఎందుకంటే హిందువుల ఐక్యత అనేది ఈ మధ్య కొంచెం పెరుగుతుంది. వాళ్ళను విచ్ఛిన్నం చేయాలి. ఎట్లా విచ్ఛిన్నం చేయాలి? కులాల మంటలు రాజేయాలి. ఇక మీరెక్కువ మారు తక్కువ, మళ్ళీ అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అని మొత్తం వీళ్ళని విడగొట్టాలి. విడగొడితేనే మాకు బతుకు మళ్ళొకసారి గెలుస్తాం, లేకుంటే లేదు అనేది వాళ్ళకు చాలా క్లియర్ అయిపోయినట్టుంది. అందుకే ఇక ఇట్లా సరే మీరు మిగతా దాంట్లో ఎంత చేయండి, జనాలకు విచక్షణ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. కానీ సైన్యాన్ని తీసుకురావద్దు కదా ఈ కులం రొంపిలోకి. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం వాళ్ళు కులమతాలకు అతీతంగా వాళ్ళు కష్టపడుతున్నారు బార్డర్లో వాళ్ళు. కానీ వాళ్ళని కూడా వీళ్ళు దీనికి తీసుకురావడం అసలు అంటే నిజంగా మన రాజకీయ నాయకులు ఎట్లున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దంచిపోతున్నారు, అంతకుముందు కేసీఆర్ షైనోడ్ వచ్చి దంచిపోతున్నాడు. అంటే మన సైన్యాన్ని తక్కువ చేయడం. మనం ఎంత చేస్తున్నాము ఏం కథ, సరే ఇక్కడ ఎవరున్నారు ఏంటి వదిలేస్తే వాళ్ళు సైన్యము ఎప్పుడు దేశం కోసం వాళ్ళు కష్టపడతారు. మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అంతకుముందు చైనాలో గల్వాన్ ఘర్షణలప్పుడు కావచ్చు, వాళ్ళని అయితే దాటనీయలే కదా బార్డర్ దాటనీయకుండా వాళ్ళు అంతమంది ప్రాణత్యాగం చేస్తే వాళ్ళ త్యాగాన్ని అవమానపరిచే విధంగా అప్పట్లో పాత సీఎం మాట్లాడిండు. ఇప్పుడు కొత్త సీఎం వచ్చి ఇట్లా మాట్లాడిండు. ఈ కొత్త సీఎం వాళ్ళ బాస్ ఏమో ఇలా కులం చిచ్చు తీయనీకే ట్రై చేస్తున్నాడు. ఏమనాలి ఇటువంటి వాళ్ళను? అంటే వీళ్ళు రాజకీయం కోసము మేము గెలవాలన్నటువంటి అంటే గెలవాలి అధికారం కోసము వీళ్ళు ఎక్కడైనా చిచ్చు పెడతారు, ఎక్కడైనా మంట పెడతారు. అంటే మన దేశం అంటే దేశం అబ్బా సైనికుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా వాళ్ళ పొజిషన్ తక్కువ చేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడితే నిజంగా గతంలో కూడా ఈయన మీద ఒకసారి ఇక్కడ చూడొచ్చు, దేశ జనాభాలో 10% ఉన్న అగ్రవర్ణాలు, ఈయన కూడా అగ్రవర్ణమే మరి ఆయన చెప్తున్న దాని ప్రకారం. అంటే ఈయన కూడా అందులోకే వస్తాడా? మరి గుప్పెట్లో సైన్యం ఉంది, వారికే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, న్యాయ వ్యవస్థలో అవకాశాలు దక్కుతున్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు సీజే ఎవరు, ఎట్లొచ్చింది ఆయనకు పదవి? అంటే నిజంగా అగ్రవర్ణాలకే రావాలంటే ఆయనకు రాదు కదా. రాష్ట్రపతి ఎవరు, ఆమెకు ఎట్లొచ్చింది? మరి వాళ్ళని కూడా అగ్రవర్ణమని అనొచ్చా? అంటే ఇటువంటివన్నీ కనీసం నాలెడ్జ్ లేకుండా అడ్డగోలుగా మాట్లాడు మరి రాహుల్ గాంధీకి అయితే అలవాటు అయిపోయింది. దేశంలో 90% ఉన్న వెనుకబడ్డ వర్గాలు, దళితులు, షెడ్యూల్ తెగలు, మైనార్టీలు వీళ్ళు ఎక్కడా కనిపించారు. కులగణంతో ఈ వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పినాడు. కులగణన వేస్తే ఇవన్నీ వెలుగులోకి వస్తాయంట. మరి కులగణన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తామని చెప్పింది కదా, మరి చేసినప్పుడు ఈయన ఏం చేస్తాడో చూడాలి. గతంలో కూడా సైన్యం మీద అభ్యంతరకర వ్యాఖ్యలు
చేసిండు. అరుణాచల్ ప్రదేశ్లో మన సైనికులను చైనా సైనికులు తరిమేసి 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించడానికి అప్పట్లో ఆయన మాట్లాడితే సుప్రీంకోర్టు తిట్టింది. అయినా ఆయనకి ఇంకా రాలే, మళ్ళీ ఇంకోసారి అట్లే చేసిండు. నిజంగా చైనా ఆక్రమించింది ఇప్పుడు కాదు, వాళ్ళ తాత పిఎం ఉన్నప్పుడే, మరి నెహ్రూ పిఎంగా ఉన్నప్పుడే చైనా వాళ్ళు మొత్తం ఆ బార్డర్ అంటే లడ్డాఖ్ మీద ఉన్నటువంటి ప్రాంతం మొత్తం వాళ్ళు ఆక్రమించారు, చాలా ప్లేస్ ఆక్రమించుకున్నారు. అప్పుడు నిజంగా ఆ చైనా బాయి 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 అనుకుంటే బాయిలో నూకిపోయారు వాళ్ళు. అప్పుడు పోయింది చైనా భూభాగం, చైనా మొత్తం మన భూభాగం ఆక్రమించకుండా ఆ తర్వాత బాగానే సేఫ్గానే ఉంది. మరి అది మర్చిపోయి ఇప్పుడు ఏదో 2000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించుకుందా అంటే తిట్టింది సుప్రీంకోర్టు. అరే నీకు కొంచెమన్నా ఉందా, కొంచెం చూసి మాట్లాడని. అది అయిపోయింది, అది మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ ఇంకోటి మీదేసుడు. అంటే నిజంగా ఇటువంటి వాళ్ళను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. నిజంగా సరే ఆయన పొలిటీషియను పాలిటిక్స్ పరంగా ఏమైనా వేసుకొని, కానీ కొన్ని సున్నితమైనటువంటి ఇష్యూల దగ్గరికి పోదు. అంటే ఈ సైనికుల దగ్గర కానీ సేవ చేసేటువంటి వాళ్ళ దగ్గరికి కానీ పోదు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు సేవ చేసుకుంటున్నారు, వాళ్ళ దేశం కోసం వాళ్ళ ప్రాణాలనే పణంగా పెడుతున్నాడు. అటువంటి వాళ్ళను ఈ రాజకీయ రొంపిలోకి రావడం ఎంతవరకు సమంజసం అనేది మరి తెలుసుకోవాలి. నిజంగా రాహుల్ గాంధీ ఎవరు ఐడియా ఇస్తారు ఏంటి అనేది తెలియాలి, కానీ ఇట్లా అడ్డగోలుగా మాట్లాడితే అయితే కరెక్ట్ అయితే కాదు. మరి రాహుల్ గాంధీ నిజంగా ఇటువంటి వాళ్ళు అంటే అధికారం కోసం మేము ఏం చేయడానికైనా వెనుకాడడం అనేటువంటి వాళ్ళు దేశానికి చాలా ప్రమాదకరం. నిజంగా అప్పట్లోనే చాణక్యుడు చెప్పిండు, ఇప్పుడు కూడా అంటే విదేశీ మహిళకు పుట్టినటువంటి వ్యక్తి ఎప్పుడు దేశం కోసం ఆలోచించలేడు, దేశ రక్షణ కోసం ఉంచలేడు, ఆయనకు దేశం మీద ప్రేమ ఉండదని ఎప్పుడో చెప్పినాడు చాణక్యుడు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ మాటలు చూస్తుంటే మాత్రం అదే అనిపిస్తుంది నిజంగా.